యేసు ప్రభు దేవాది దేవుడై ఉండి సృష్టికర్త అయిన దేవుడై ఉండి ఆయన మన మధ్యకు రక్త మాంస శరీరములలో పాలిభాగస్తుడిగా ఏదైతే మానవుని శరీరంతో చేయబడినటువంటి పాపం ఉందో ఆ పాపమును దేవుడిగా పరిహరిస్తే మరి గొప్ప విషయమని తలంచక మానవ శరీరమే దాల్చి ఆ శరీరంతోనే పాపమును జయించి మరణమును జయించి తండ్రి ద్వారా కోల్పోయినటువంటి ఆ భాగ్యమును తిరిగిచ్చుటకు శరీరధారిగా రక్త మాంస శరీరములు గల మానవునిగా మన మధ్యకు వచ్చి ఆయన జరిగించి ఆయన చేసి సంపూర్తి చేసినటువంటి ఈ కార్యం బట్టి ప్రభు ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఏమని? సమాప్తమైనది. ఎస్, అద్భుతమైనటువంటి ఆ కార్యమును జరిగిస్తూ ప్రభు పడిన కష్టంలేవో మనం ఎరిగి ఉన్నామా? మనం గ్రహిస్తున్నామా? ఆయన చేసినటువంటి ఆ కార్యము మరి 100 మంది మనం పాటలు పాడుకున్నాము. 99 మంది నీతిమంతులు ఉన్నప్పటికీ ఒక్క పాపి కోసము ఆయన కన్నీరు కారుస్తూ నా కుమారుడా, నా కుమార్తె, నా ఎదురు తిరిగి రండి అని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పిలుస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19:10 ఆయన తెలియజేస్తున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వస్తున్నాడని చెప్పినటువంటి మాట ఆయన యొక్క పని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆ ఒక్క గోర అయినటువంటి నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ నుండి శిలువ నుండి పాప ప్రాయశ్చిత్తమును దేవునికి సమర్పిస్తూ మనలను సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగా. సజీవ లెక్క అంటే ఇప్పుడున్నటువంటి సజీవ లెక్క మాత్రమే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని కొనియాడబడుతూ సజీవులుగా ఉన్నారు వాళ్ళు మన మధ్య అని ప్రభు ఆయన నోటి ద్వారానే తెలియజేస్తున్నాడు. ఆ సజీవులకు దేవుడైనటువంటి దేవుని మరి నిత్య జీవ రాజ్యంలో కొలుచు వారంగా ఆరాధించు వారంగా మన వంతు ప్రయాస, మీ వంతు, నా వంతు ప్రయాస ఏమి చేస్తున్నాం? ఆయన మనకిచ్చినటువంటి పనిని మనం ఎంతవరకు పూర్తి చేయగలిగి ఎస్ ఇట్ ఈస్ ఫినిష్ అని చెప్పగలుగుతున్నామా? ప్రభు మరి ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయన ఆ పనులు చేయగలిగాడు అనుకుంటున్నామా? నో. ఆదిలోనే ఆయనకు అనేకమైనటువంటి ఆటంకాలు, 40 దినముల ఆ యొక్క ఉపవాస ప్రార్థనను చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో, ఉపవాస ప్రార్థన చాలించిన వెంటనే మరి ప్రయత్నము, రొట్టెలను రాళ్ళుగా చేసుకొని తిను, ఇక్కడ నుంచి దూకు, కింద పడకుండా దేవతలు పట్టుకుంటారు, నాకు మొక్కు, సమస్తం నీకు ఇస్తాను. ఈ ప్రలోభాలన్నీ ఆయనకి మాత్రమే వచ్చినాయా? మనకు లేవా? ఈ లోక యాత్రలో ఉన్నటువంటి మనము నిత్యము అటువంటి వాటితోనే, ఆకర్షణతోనే ఈ లోక యాత్రలో ఉంటున్నాం కదా. ఒక పనికి బయలుదేరి వచ్చిన మనము ఈ దుబాయ్ దేశంలో ఏ పనుల్లో పడిపోయి ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ బాప్తిస్మాలు పొందుకున్న వాళ్ళే. పరలోక రాజ్యానికి వచ్చేది మాత్రం అందరూ కాదు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని రాజ్యము మన మధ్య కట్టబడి ఉంది. ఆల్రెడీ దేవుని రాజ్యంలో మీరున్నారు. పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఆ యొక్క టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి అక్కడ రాజ్యము ఎదురు చూస్తున్నది. ఆయన అప్పచెప్పిన పనిని మరి కంప్లీట్ చేయడానికి ఎంతవరకు మనం సిద్ధపడుతున్నాం? ఆయన పగలనక రాత్రనక మరి దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క సువార్తను ఆయన బోధిస్తూ మన కొరకే శ్రమించి ఉన్నాడు. ఈ లోకయాత్రలో ఈ దుబాయ్లో వచ్చిన వాళ్ళకి
ఇండియాలో ఉన్నవాడికి తెలియదు, కానీ దుబాయ్లో ఉన్నవాడికి తెలుసు ఓవర్ టైం అంటే ఏంటో. అటువంటి ఓవర్ టైంలో యేసు ప్రభు ఎన్ని చేశాడు. ఆయన కంటి నిండా విశ్రాంతి మనం ఎరగం. నక్కలకు బొరిలున్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి, మనుష్య కుమారుడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన స్వార్థ సేవ చేసి తండ్రితో ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, తండ్రి మీరు ఇచ్చిన పని నేను పూర్తి చేయగలిగాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను స్తోత్రం కలుగుగా. ఇంతటి ధైర్యము మీరు నేను చెప్పవలసిన వాళ్ళు పెడుతున్నాము. ఆ ధైర్యంతో కలిగినటువంటి మాట దేని రాజ్యంలో మనం చేతబడినప్పుడు ఆయన సింహాసనం ఎదుట మరి ఈ మాటలు చెప్పగలిగే ధైర్యము మనకున్నదా? సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అటువంటి క్రీస్తు ఇచ్చినటువంటి విమోచన ద్వారా రోమా 3:24లో కూడా, కాబట్టి మరి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు ఇచ్చిన విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్పు తీర్చబడుతున్నాము. నీతిమంతులుగా తీర్పు తీర్చబడినటువంటి మనము చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నవి. దేవుని రాజ్యము కట్టబడుచున్నది, ఎన్నో ఆటంకములు వస్తున్నాయి. మరి వాటన్నిటి నుండి దేవుని యొక్క శిలువను మోసుకుంటూ ఆయన స్వార్థను చాటి చెబుతూ మరి ఈ యొక్క లోకయాత్రలో వెలుగు వలె అనేక మందికి వెలుగుగా మనం ముందుకు సాగిపోవాలి. ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ పౌలు భక్తులు వాళ్ళకి ఆయన ధైర్యం ఇస్తున్నాడు. ఎఫెసీ 6వ అధ్యాయంలో ఆయన సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని ఎదిరించమని ఆయన చెబుతున్నాడు. మనం పోరాడుచున్నది మరి కనిపించే వాటితో కాదు, కనిపించకుండా ఉన్నటువంటి లోకశక్తులతో, అంధకార శక్తులతో పోరాడుతున్నాం. అట్టి పోరాటంలో విజయమును ప్రభు మనకు అనుగ్రహించను గాక. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. ఆయన యొక్క రాజ్యంలో ఆయన అంటున్నాడు, మరి ఈ పోరాటంలో నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరుగువాడు ఆ వాడు కాడనే మాట కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఆ మాట మీ అందరికీ తెలుసు. మరొక మాట తెలియని మాట ఉంటే ఇది అయి ఉండొచ్చేమో. సామెతలు 24వ అధ్యాయం 27వ వచనంలో, సామెతలు 24:27, బయట నీ పని చెక్కబెట్టుకునము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచము, తరువాత ఇల్లు కట్టుకుని వచ్చును. దేవుని స్తోత్రం కలుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మనము యుద్ధంలో మరి పాలిభాగస్వామ్యం ఉంటున్నాం. ఆయన రాజ్యంలో జరగబోయే యుద్ధంలో మనందరం యోధులుగా పాల్గొనబోతున్నాం. ఆ యొక్క యుద్ధంలో మీరు నేను ఉండాలని కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. ప్రకటన గ్రంథము 17:14 వచనము. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే వినందునను ఆయన ఆ రాజులను జయించును. దేవుని స్తోత్రం కలుగాక. యేసు ప్రభు ఆ రాజులను ఎలా జయించాడండి? ఆయనతో పాటు ఉన్నవాడు ఎవరు? నమ్మకముగా ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. దేవుని స్తోత్రం కలుగాక. ఆ గుంపులో, ఆ యొక్క యోధులలో మనమందరం ఉండాలని, యెహోవా సంఘ సభ్యులందరూ ఉండాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తూ పరిశుద్ధ జీవితం జీవించండి. దేవుని రాజ్యంలో జీవ కిరీటాలు పొందుకనండి. మీ పనిని పూర్తి చేసిన ప్రభాని యేసయ్య ఎలాగైతే సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్ అని ధైర్యంగా ఆయన చెబుతూ ఆయన తండ్రితో అంటున్నాడు. అట్టి గొప్ప ధన్యత మనందరం కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తూ నా యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుని